వ్యవస్థ ఉందా చనిపోయిందా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే ఈరోజు అండగా ఉండి వారి సమక్షంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు కాకి షర్ట్లు వేసుకోవడం, హ్యాపీగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా. ఈరోజు తల మీద ఉన్న 3 సింహాలు తలెత్తుకునే విధంగా ఉండాలి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉంటూ ఈరోజు ఎక్స్ మినిస్టర్ల మీద, నాయకుల మీద, మహిళల మీద దాడులు చేయిస్తుంటే సిగ్గుచేటు కాదని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా ప్రజల్ని మాయ చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినందుకైనా మీరు చెప్పింది చేయాలి. అది చేయకుండా చేతకాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రజల చేత అసహించుకోబడి ఈరోజు ప్రజల నుంచి ఎలా డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ లడ్డూ ఇష్యూని మీరు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే హిందువులుగా ఉండి ఈరోజు లడ్డూ గురించి ఇంత నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వెంకటేశ్వర స్వామి ఊరికే వదులుతాడా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే భయం లేకుండా, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేకుండా నోటికొచ్చిన అబద్ధాల్ని పందికోగలిసిందంటారు, జంతుకోగలిసిందంటారు, ఫిష్ ఆయిల్ కలిసిందంటారు. ఈరోజు సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చింది. ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు, ఎటువంటి పంది కొవ్వు కలవలేదు, ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని. మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి, ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి. కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం, నోటుకు వచ్చింది వాగటం. ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావయ్యా? జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడావు. తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపి పంపించారని చెప్పావు. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేసింది. మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి, హిందువులకి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి? కానీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని మేం కాదు చెప్పడం, మాకు క్షమాపణ చెప్పాలి అంటారు. మీకెందుకు క్షమాపణ చెప్పాలి? చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నందుక, లేదా ఇదే దుర్గమ్మ టెంపుల్లో అనుసంధానంగా ఉన్న 21 టెంపుల్ని గుద్దేసినందుక, లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ఎంత పవిత్రమైందో మనకు తెలుసు దాని మీద అబద్ధాలు చెప్పినందుక? దేనికి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి? నీకెందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు చెప్పాలి. ఈరోజు మీరు ఏదైతే మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆ లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి సిబిఐ మీ తప్పు అని తెలియజేసింది ప్రజలకు తెలిసిపోతుందని ఈరోజు అంబటి గారి మీద ఏ విధంగా దాడి చేయడానికి మీ ఎమ్మెల్యేల్ని, మీ గ్రంథాలయం చైర్మన్ని, మీ నాయకుల్ని ఎలా ఉసిగొల్పారు? పబ్లిక్గా రోడ్డు మీద కర్రలు, రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారంటే సిగ్గుచేటు. వీళ్ళంత ధైర్యంగా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు? లోకేష్ ఉన్నది నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఉన్నది నిజం కాదా? వీళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు బరి తెగించారు, వీళ్ళు ఉన్నారు కాబట్టే పోలీసులు మౌనంగా ఉన్నారనే దానికి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఏకంగా అంబటి గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్, కూతుర్లు, అల్లుడు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ దగ్గరికి వచ్చి మేము దాడి చేస్తాం, ఇలాగే చేస్తాం, మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే ఆమె మీద, ఆమె మొగుడు మీద ఇంతవరకు కేసు లేదు. వీడియోల్లో వాళ్ళు పగలగొట్టడం కానీ, వాళ్ళు దాడి చేయడం కానీ, వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అంబటి గారి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను.
అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే 18 నెలలుగా కుటుంబ సభ్యుల మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బనాయించి జైల్లో పెడతారు. వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు. సాక్షాత్తు వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు. ఇవి చాలదన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు. ఈరోజు ఏకంగా పెట్రోల్లో యాసిడ్ కలిపి విసిరివేస్తున్నారు. ప్రొఫెషనల్స్ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం మాట్లాడేశారు అంబటి గారు, జోగి రమేష్ గారు అంత ఘోరంగా నేను అడుగుతున్నా. ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. ఏం తిట్టారో చెప్పండి. అలా తిట్టిన వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయాలి, తగలబట్టాలి అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని నీచాతి నీచంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటిని ఏం చేయాలి? మోడీ గారి గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ తల్లి గురించి నీచాతి నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు. మరి ఆయన ఇంటిని ఏం చేయాలి అని అడుగుతున్నాను. నా తల్లిని దూషించారు, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఛానల్స్తో దాడి చేయించారు అని సాక్షాత్తు పవన్ కళ్యాణే చెప్పాడు లోకేష్ మీద. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ మనుషులు అనుకున్నంటే లోకేష్ ఇంటిని ఏం చేసి ఉండాలి ఒకసారి చెప్పండి. అమిత్ షా తిరుపతికి వస్తే ఏ విధంగా రాళ్ళే ఇచ్చాడు, ఏ విధంగా ఆయన మీద చెప్పులే ఇచ్చాడో మీరందరూ చూశారు. మరి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇంటిని, ఆ వేసిన కార్యకర్తల నాయకుల ఇంట్లను ఏం చేయాలో ఒకసారి మాట్లాడండి. నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు. ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? వాడిని ఏం చేయాలి, వాడి ఇంటిని ఏం చేయాలో ఒకసారి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీలో, జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఎమ్మెల్యేలు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు, వాళ్ళ పిల్లలు లేదు, అందరి మీద మార్ఫింగ్లు చేస్తారు, అందరి మీద కేవలంగా మాట్లాడతారు. పచ్చ ఛానల్ని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్గా మాట్లాడతారు. మరి మీ ఇళ్ళని ఏం చేయాలి, మీ కుటుంబ సభ్యులను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను. మేమే రెచ్చగొడుతున్నాం ప్రజల్ని, మీరు రెచ్చగొడుతున్నారు. ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది మీరు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం, ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబెడతామని మీరు ఈరోజు భయపెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేరో, వాళ్ళ గ్రామాల్లో వార్డులో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు 10 మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబాన్ల పాలన? అసలు ఎంత ఘోరంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకి సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, అంతేగాని ఒక రౌడీలాగా గూండాలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్, జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు, మీ పోలీసులు? ఈరోజు అడుక్కుంటున్నారు, సార్ రూట్ మార్చి రండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగనన్న వెనక. మీరు ఈవీఎంలతో గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు, అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా, ఆ టైంకి రారా ఈ టైంకి రారా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని? ఈరోజు మీరు రూట్ మారిస్తే మేము మారమని చెప్పడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళకి అండగా నిలబడటానికి వస్తున్నారు. కాబట్టి మీరు ఏ రూట్లో రమ్మన్నా ఆయన వస్తారు, ఆయనకి ఇబ్బంది లేదు.
ఆయన ఎటు వస్తే జనంది అదే రూటు, అలాగే జగనన్న వెనక వస్తారు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. పోలీసులు కనుక ఇలాగే ఈ అధికార కూటమిని నమ్ముకొని రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తూ వాళ్ళకు అండగా నిలబడి ఈరోజు అపోజిషన్ లీడర్ల మీద దాడులు చేయిస్తే భవిష్యత్తులో మీ అందరినీ కాపాడటానికి ఆ కూటమి ప్రభుత్వం నాయకులు రారు. ఆ విషయాన్ని తెలుసుకొని రూల్స్కి అనుగుణంగా పనిచేయమని హెచ్చరిస్తున్నాం. వీళ్ళకి కోర్టుల మీద గౌరవం లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు. ఈరోజు మీరు చూస్తే ఈ కూటమి ప్రభుత్వానికి కోర్టులు అంటే గౌరవం లేదు, వ్యవస్థలు అంటే గౌరవం లేదు, కేంద్ర ప్రభుత్వం అంటే గౌరవం లేదు. అందుకే ఈరోజు కోర్టులు ఇచ్చిన ఆ ఇది కూడా వాళ్ళు ధిక్కరించి, అంటే భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడా కూడా జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదని చెప్పినా కూడా వాంటెడ్గా ఫ్లెక్సీలు వేసి జగనన్న ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టి అబద్ధాలు ఇంకా ఏదో కలిసింది అని చెప్పి ఇంకా ఇంకా లడ్డు పవిత్రతను దిగజార్చే విధంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తూ ఈరోజు రెచ్చగొట్టింది వాళ్ళు. ఆ ఫ్లెక్సీలు తీసేయండి, లేదంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, లేదా రేపు మేము వచ్చి తీస్తాము అని చెప్పి గౌరవంగా అంబేద్కర్ చెప్పి వెళ్ళినా కూడా తీయకుండా ఏ విధంగా రాడ్లతో కర్రలతో వచ్చి రెచ్చగొట్టి ఈరోజు ఆయన ఏదో అన్నాడని ఆయన మీద కేసు పెట్టారు. కానీ ఆయనను తిట్టిన గ్రంథాలయం చైర్మన్ ఆ లేడీని పబ్లిక్గా ఎన్ని మాట్లాడింది, ఆమె వయసు ఏంటి, ఆ మాట్లాడింది మాట్లాడి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? అలాగే మాధవి వాళ్ళ మొగుడు, వాళ్ళిద్దరు పబ్లిక్గా డామేజ్ చేశారు వాళ్ళ ఇంటిని కార్ని, ఎందుకు కేసులు పెట్టలేదు? అలాగే మీరు చూస్తే అరవ శ్రీధర్ ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ అసెంబ్లీ నుంచి కూడా, అసెంబ్లీకి ఎందుకంటే మనం వెళ్ళేది చట్టాలు చేయడానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి, అక్కడ కూర్చొని సరసాలాడుతూ వీడియోలు చేసిన ఈ పెద్ద మనిషిని ఈరోజు శిక్షించకుండా, కేసు పెట్టకుండా పవన్ కళ్యాణ్ ఒక కమిటీ వేశాడు. అంటే తప్పించుకోవడానికి ఒక కమిటీ వేసి చేతులు దులుపుకోవటం. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు సాక్షాత్తు సిబిఐ చెప్పిన తర్వాత కూడా దీంట్లో కలవలేదు జంతు కొవ్వు పంది కొవ్వు అన్నా కూడా ఈయన ఒక కమిటీ వేస్తాడు. ఎందుకంటే దాంట్లో ఉంది అని చెప్పడానికి, వీళ్ళ మనుషులను వేసుకోవడానికి. నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, ఈరోజు సిబిఐకి మీరు ఇచ్చిన శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో 2024 జూన్ 12th మీరు అధికారంలోకి వస్తే 2024 జూలై 6th అండ్ జూలై 12th శాంపుల్స్ కలెక్ట్ చేశారు. వాటిల్లో ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదని చెప్పారు. కానీ మీరు చెప్పినట్టుగా కెమికల్స్ ఏవో కలిసి ఉన్నాయంటే మరి ఆ రోజు అప్పుడున్న వ్యక్తి అది నాసి రకం అని పక్కన పెడితే ఆ ట్యాంకర్లు మీరు ఎందుకు యూజ్ చేశారు? అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా? ఆ నాసి రకంది వాడిన తప్పు మీది కాదా? దీనికి వైసీపీకి, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని నేను అడుగుతున్నాను. మరి ఎందుకు కమిటీ వేస్తున్నారు? ఏం చేయాలని, ఎవరి పేర్లు ఇరికించాలని జనం అంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదు అని మేము ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నాం. దయచేసి ఈ పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఇంకా మీడియాని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీడియా కూడా ఇక్కడ జరుగుతున్న వాటిని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చూపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో అరచేతితో సూర్యుడిని ఆపటం వీలవుతుందా మీరు చెప్పండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవర్షంతో, మా మీద ప్రేమతో మాకు ఓట్లు వేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు మరి జగన్ వస్తుంటే పోలీసుల్ని పరుగులు తీయించి బ్యారికేడ్లు పెట్టి ప్రజల్ని ఆపుతున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు భయపెట్టినా, పోలీసులు భయపెట్టినా ప్రజలు ఆగకుండా రోడ్డు మీదకి వస్తున్నారు జగనన్నని
చూడడానికి సంఘీభావం తెలియజేయడానికి అంటే అర్థం ఏంటి? బాహుబలి సినిమా చూసుంటారు కదా, బల్లాల దేవుడు ఎన్ని కుతంత్రాలు చేసి ఆ సింహాసనం మీద కూర్చున్నా ప్రజలు బాహుబలి వెనకే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈవీఎంలతో గెలిచిన ఎంపీలు, ఈవీఎంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈవీఎంతో గెలిచిన మినిస్టర్లు, ఈవీఎంతో గెలిచిన డిప్యూటీ సీఎం, ఈవీఎంతో గెలిచిన సీఎం గారు భయపెడితే భయపడే ప్రజలు ఏపీలో ఎవరూ లేరన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. జగనన్న కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జగనన్న మంచోడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద మేము దాడులు చేయటం లేదన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉందన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి.